పార్లమెంటులో గద్దర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను నల్లకొండ ఫీవర్ ఆసుపత్రి చౌరస్తాలో దహనం చేశారు. గద్దర్పై వ్యాఖ్యలకు అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో మౌనంగా ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ ఎంపీలను తెలంగాణలో తిరగనివ్వమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి గద్దర్ మార్గ్ పేరు పెట్టాలని మోతా రోహిత్ కోరారు. అనుచిత వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. యావత్ తెలంగాణ ప్రజలు కూడా అవమానించబడ్డట్టుగా భావిస్తున్నారు. గద్దర్ గారు కేవలం ఒక నక్సలైట్ అని, అటువంటి గద్దర్ గారిని రాహుల్ గాంధీ గారు కలిసి సంప్రదించారని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా గౌరవ హోంమంత్రి గారు మరి గద్దర్ను అవమానించడము యావత్ తెలంగాణ ప్రజానికం తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. ఇంతకు ముందు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి పార్లమెంట్లో ఒక వ్యాఖ్య చేసిండ్రు. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిండ్రు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిండ్రు. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల గొంతుకను అందరికీ చేరవేసే విధంగా యావత్ తెలంగాణ లోకాన్ని చైతన్యపరిచే విధంగా గద్దర్ గారు పోరాడినరు. అటువంటి గద్దర్ గారిని అవమానించడం యావత్ తెలంగాణ ప్రజలను అవమానించడమే. సిగ్గు లేకుండా అమిత్ షా గద్దర్ గారిని అవమానిస్తుంటే ఇదే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమిత్ షా వెనకాలనే కూర్చొని నవ్వుతూ ఉన్నాడు. సిగ్గుండాలే కిషన్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు